5 years తర్వాత మన రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్ మూవీతో అయితే రాబోతుండు. సో ఆ మూవీ టీజర్ అయితే రిలీజ్ అవుతారు అనమాట. టీజర్ లో యశ్ మాట్లాడే తక్కువ, నక్కడం చంపడం ఎక్కువ ఉంది. ఆ టీజర్ చూసుకుంటే మొత్తం బ్రూటల్ వైలెన్స్, బోల్డ్ సీన్స్, మొత్తం బ్లడ్ బాత్ అనిపించింది. సో ఇప్పటి వరకు మనం అలా చూసే సినిమాలో ఫస్ట్ యానిమల్, నెక్స్ట్ సలాం కదా, దాని తర్వాత ఇప్పుడు టాక్సిక్ కూడా లిస్ట్ అయితే యాడ్ కాబోతుంది. ఏమో చెప్పలే, మూవీ రిలీజ్ అయిన తర్వాత రెండింటికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో టీజర్ లోనే ఈ రేంజ్ లో చూపించారంటే ఇంకా మూవీ మొత్తం ఏ రేంజ్ ఏ లెవెల్ లో ఉంటుందో. సో మన మెయిన్ వర్షన్ లో సందీప్ రెడ్డి వంగ ఏమో యానిమల్ మూవీతో, ఇంకా ప్రశాంత్ నీల్ ఏమో సలార్ మూవీతో. ఇప్పుడు వీళ్ళిద్దరికి కాంపిటేటర్ గా గీతూ మోహన్ దాస్ టాక్సిక్ మూవీ అయితే రాబోతుంది కదా. ఇంకా టీజర్ విషయం వస్తే మొత్తం ర్యాంప్ ఉంది టీజర్ అయితే. సో ఇంకా మనం యశ్ ఇలా మనం చూస్తే కొంచెం కేజీఎఫ్ లుక్స్ లాగా అనిపిస్తుంది అనమాట. బియర్డ్ ఇంకా హెయిర్ స్టైల్ ఆ యశ్ కేజీఎఫ్ లుక్ లాగా ఉంది అని అనుకునే లోపలే లాస్ట్ కి టీజర్ ఎండింగ్ లో కేజీఎఫ్ హెయిర్ కట్ ఇంకా వితౌట్ బియర్డ్ ముస్టాచ్ ఒక లుక్ పడుతుంది. అది కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఇంకా హీరోదే ఈ రేంజ్ వైలెన్స్ ఉంటాయి, ఇంకా విలన్ ఏ రేంజ్ వైలెన్స్ ఉంటుందో. ఇంతగా మీరు టీజర్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.